అందరికీ నమస్తే అండి. జిఎస్టీ కొత్త ధరలు ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రాబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా మాట్లాడుతూ దేశంలో జిఎస్టీ ప్రక్షాళన చేయబోతున్నాం, స్లాబులు బాగా తగ్గిస్తాము, దానివలన మధ్యతరగతి వాళ్ళకు ఉపశమనం కలగబోతోంది అని అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టే 15 రోజుల కిందట కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అండ్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ 2 రోజుల పాటు నిర్వహించి ఏ ప్రోడక్ట్స్ తగ్గించాలి, ఏం పెంచాలి అనేది ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం 90% వస్తువుల ధరలు మనం నిత్యావసరాల వస్తువుల్లో, మనం డైలీ మన ఇళ్లల్లో ఉపయోగించే వస్తువుల్లో, మన కిచెన్ లేదా మన ఎలక్ట్రానిక్ లేదా మన నిత్యావసరాలు, మన పప్పులు ఉప్పులు, ఈ వస్తువుల్లో 90% పైగా స్లాబులు మార్చి ధరలు బాగా తగ్గించారు. ఆ ప్రభావం నిజంగానే మధ్యతరగతి వర్గాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఆయిల్ ప్యాకెట్ లేదా ఒక ఉప్పు ప్యాకెట్ లేదా ఒక పప్పు లేదా ఒక దినుసులు ఏదైనా సరే మనం కొనడానికి వెళ్తున్నప్పుడు మొత్తం అన్నీ కొనేసిన తర్వాత జిఎస్టీ రూపంలో అదనంగా ఒక 500 కట్టామనుకోండి, మొత్తం బిల్లు ఒక 3000 అవ్వచ్చు, అందులో ఒక 500 జిఎస్టీ అవుద్ది. సో ఇక మీదట ఆ 500 జిఎస్టీ కాస్త 150కో 200కో మాత్రమే తగ్గిపోద్ది. సో ఈ ప్రభావం అటు కేంద్రం మీద పడుతుంది, ఇటు రాష్ట్రం మీద పడుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం సంవత్సరానికి 8,000 కోట్లు ఆదాయం కోల్పోద్దంట రాష్ట్రం ఈ జిఎస్టీ సంస్కరణ ఫలితంగా, జిఎస్టీ తగ్గించిన కారణంగా. అంటే లెక్కలు ఒక అంచనా. నిజానికి సంవత్సరానికి ప్రభుత్వానికి జిఎస్టీ వసూళ్ల ద్వారా 35,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇది అటు ఇటు మారుతూ ఉంటుంది, ఒక 4-5 వేల కోట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. యావరేజ్ 35,000 కోట్లు వేసుకుందాం సంవత్సరానికి వచ్చే ఆదాయం. సో ఇందులో ఒక 7,000 నుంచి 8,000 కోట్లు తగ్గుతుంది ఈ స్లాబులు తగ్గించిన కారణంగా అని అంచనా వేస్తుంది ఆర్థిక శాఖ. కానీ కొనుగోళ్లు పెరుగుతాయి కాబట్టి ఖర్చు పెరుగుద్ది, కొనుగోళ్లు పెరుగుతాయి, ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి కాబట్టి ఆదాయం ఏమీ తగ్గదు అని ఇంకొంతమంది నిపుణులు చెప్తున్నారు. అంటే మన బడ్జెట్ ఒక చోట 100 రూపాయలు వస్తువులు కొనాలని వెళ్తాం. అలా కొనే సందర్భంలో మనకి 100 రూపాయలకి 2 వస్తువులే వస్తాయి రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు. అదే 100 రూపాయలకి లేదా ఇంకొక 20 రూపాయలు పెడితే 4 వస్తువులు వస్తాయి అనుకున్నప్పుడు 4 కొనేస్తాం కదా. సో అంటే ఎప్పుడైతే వస్తువుల ధరలు తగ్గుతాయో కొనుగోలు పెరుగుతాయి. కొనుగోలు పెరగడం వల్ల, ట్రాన్సాక్షన్స్ పెరగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఏమీ తగ్గదు. 8,000 కోట్లు కాకపోయినా ఒక 3,000 కోట్ల వరకు తగ్గితే తగ్గుద్ది తప్ప అంతకుమించి ప్రభావం ఉండదు అని కొంతమంది వాణిజ్య శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. అయితే ఓవరాల్గా సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి ఈ సంవత్సరం అయితే మాత్రం జిఎస్టీ వార్షిక ఆదాయం బాగుంది. మొత్తం ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 27,477 కోట్లు జిఎస్టీ ద్వారా వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకుంటే తొలి 4 నెలల్లోనే 61%, అంటే 16,754 కోట్లు వసూలు చేశారు. ఈ లెక్కన మొత్తం ఈ ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయ్యేసరికి 60,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చేస్తుంది జిఎస్టీ ద్వారా. కానీ ఈ కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 50,000 కోట్లైనా వస్తుందని, అంటే ఓవరాల్గా చూసుకుంటే జిఎస్టీ ద్వారా రికార్డ్ ఆదాయం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇక తగ్గినవేంటి అనేది మీకు పక్కన రేట్లు పెడుతున్నాను, పక్కన టేబుల్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఈ టేబుల్ అన్నీ అంటే ఏవేవి ఎంత తగ్గుతాయి అనేది మనం డైలీ వాడతాం చూసారా. పన్నీరు, చెన్న ప్యాక్ చేయబడింది అయితే ఇంతకుముందు 5% ఉండేది, ఇప్పుడు 0. అలాగే టెట్రా పాల ప్యాకెట్లు ఇంతకుముందు 5% ఉండేది, ఇప్పుడు 0. అలాగే పరోటా ఇండియన్ బ్రెడ్లు ఉంటాయి కదా, ఇంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు 0. రోటీ, చపాతీ ఇవన్నీ 5% ఇప్పుడు 0. వెన్న, నెయ్యి, పాలు, స్ప్రైడ్లు ఉంటాయి కదా, ఇంతకుముందు 12% ఇప్పుడు 5%. చీజ్ 12% ఇప్పుడు 5%. డ్రై ఫ్రూట్స్ ఇంతకుముందు 12% ఉంటే ఇప్పుడు 5%. అలాగే చాక్లెట్లు, పేస్ట్రీ, కేకులు, బిస్కెట్లు, జామ్లు 18% ఉండేవి 5%కి వచ్చాయి. ఇలా మీరు చూడొచ్చు. మొత్తం అన్నీ కూడా కాఫీ కానీ, కరివేపాకు పేస్ట్ కానీ, సూపులు, 20 లీటర్స్ వాటర్ క్యాన్ ఉంటుంది చూసారా, ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 5%. అలాగే పాలు ఆధారిత పానీయాలు అంటే బాదం మిల్క్ లాంటివి కావచ్చు, జ్యూసులు కావచ్చు, ఇంతకుముందు 12% ఇప్పుడు 5%. ఇట్లా మీరు ఏ విభాగంలో ఏమేమి స్లాబులు తగ్గాయి, రేట్లు తగ్గాయి అనేది పక్కన టేబుల్ ఉంటుంది, ఒకసారి చూడండి. మొత్తం చూడండి. వీలైతే ఈ టేబుల్ మీరు సేవ్ చేసుకోండి, స్క్రీన్ షాట్లు పెట్టుకోండి. మీకు ఎక్కడికైనా కొనడానికి వెళ్తున్నప్పుడు
కొత్త ధరలు ఉండాలి. మీరు లాస్ట్ మంత్ ఈ ప్రోడక్ట్ ఎంత కొన్నారు, ఈ రోజు నుంచి ఎంత కొంటున్నారు అనేది చూడండి. జిఎస్టీలు రేట్లు మారాయి, ఖచ్చితంగా రేట్లు తగ్గాలి. ఒకవేళ తగ్గించకపోతే ఇమీడియట్గా స్టోర్ వాడిని క్వశ్చన్ చేయండి. జిఎస్టీలు మారింది కదా, మీరు ఇంకా ఎందుకు పాత ఎంఆర్పీలకే అమ్ముతున్నారు అని అడగండి, క్వశ్చన్ చేయొచ్చు. అప్పటికి వాళ్ళు వినకపోతే జిఎస్టీ కౌన్సిల్కి ఫిర్యాదు చేయొచ్చు ఆన్లైన్లో. థ్యాంక్ యూ.